ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఎందుకనగా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. యేసు రాకడ ఈ లోకానికి ఒక నూతన ప్రేమ సుఖాన్ని తీసుకొచ్చింది. ఆయన రాకడకు ముందు ఈ లోకంలో మంచితనం ఉందని లేదని కాదు. తల్లి ప్రేమ ఉండేది, స్నేహం సాబ్రాతుత్వం ఉండేది, పరలోకానికి సరిపోయినంత సౌమ్యత ఉండేది. బలమైన ప్రేమ బంధంలో ముడివేయబడిన ప్రేమికులు ఉండేవాళ్ళు. పరిశుద్ధ స్థలాలు ఉండేవి. దేవదూతల పరిచర్య చేసే మనుషులు కూడా ఉండేవాళ్ళు. అయితే ఇవన్నీ లోకంలో అక్కడక్కడ మాత్రమే కనిపించేవి. ప్రపంచంలో ఎక్కువ భాగం క్రూరత్వం ఉండేది. ధనికులు పేదల్ని అణగదొక్కేవాళ్ళు, బలవంతులు బలహీనుల్ని చితకదొక్కేవాళ్ళు, స్త్రీలు పురుషులకు బానిసలా ఉండేవాళ్ళు, రోగులకు, అంగహీనులకు, వృద్ధులకు, మానసిక వికలాంగులకు, విధవరాండ్రకు, అనాథలకు జాలి చూపించేవాళ్ళు కానీ, దయా కనికరాలను ప్రదర్శించేవాళ్ళు కానీ కనిపించేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు ప్రజల మధ్యన అద్భుత కార్యాలను జరిగిస్తూ అవసరతలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ సంచరించాడు. ఆయన హృదయం ఆదరణకు నిలయం. ఆయన మాటలు స్వచ్ఛమైన ప్రేమ సెలయేటి ఊటలు. ఆయన చూపులు దయా కనికరపు జల్లులు. ఆయన చర్యలు కరుణ రసరంజిత కుసుమాలు. ఆయన నడతలు పరిమళ పుష్పస్థానములు. ఆయన అతి కాంక్షణీయుడు, 10,000లో అతి సుందరుడు. ప్రజల గుండెల సవ్వడులను స్పష్టంగా వినగలిగిన చెవులు ఆయనవి. ఆయన పెదవుల్లోంచి నిరంతరం ప్రేమ దారులు ప్రవహిస్తూ ఉండేవి. ఎవరి అక్కరేంటో వెంటనే గ్రహించగలిగిన మనసు ఆయనది. అవసరతలో ఉన్న వాళ్ళ ముఖాలు చూస్తూనే వెంటనే అర్థమయ్యేది ఆయనకి వాళ్ళ అవసరతేమేంటో. శ్రమలో కష్టాల్లో ఉన్న వాళ్ళని చూస్తూనే ఆయన హృదయం ద్రవించిపోయేది. నైరాశ్యపు కొర్రలు చిక్కుకుని ఉన్న నిర్భాగ్యులను చూస్తూనే ఆయన హృదయాంతరంగాల్లోంచి ప్రేమ పెళ్ళుబీకి వచ్చేది. ప్రజలు ఆయనను తమ స్నేహితుడిగా భావించారు. ఆయన జీవితం నిరంతరం ప్రజలకు సహాయం చేయడంలోనే గడిచిపోయింది. క్రూరత్వం, వ్యతిరేకత, ప్రతికూల పరిస్థితులు ఆయన మంచితనాన్ని మార్చలేకపోయాయి. ఆయన సంచరించిన ప్రతి చోట దయా కనికిరాల జల్లులు కురిసేవి. మనుషుల్లో గొప్పవాడు, మనుషులందరిలో సాత్వికుడు, వినయము దీన మనసు కలవాడు, మెత్తటి హృదయం కలిగినవాడు, ప్రేమను ప్రకటించినవాడు, ప్రేమంటే ఏంటో చూపించినవాడు, ప్రేమతో ప్రాణం పెట్టిన నా ప్రభువే. ఒకరోజు క్రూరులైన మానవులు కొందరు ఆయన సున్నితమైన హస్తాలను చీలలతో సిలువకు బిగించారు. తర్వాత ఆయన ప్రజలకు దూరమయ్యాడు. ఎందుకంటే తర్వాత ఆయన వాళ్ళ ఇళ్లకు వెళ్ళలేదు. నిరుపేదలకు అది గొప్ప నష్టాన్ని కలిగించింది. ఆయన తమకు దూరమైనందుకు నిర్భాగ్యులనేకులు గుండెలు బద్దలయ్యేలా విలిపించారు. ఆయన మరణం ద్వారా ఆయన వ్యక్తిగత పరిచర్య అంతమైంది, కానీ ఆయన జీవితం అనేకుల్ని ప్రభావితం చేయడం ప్రారంభించింది. నూతన ప్రేమ ప్రమాణాలకు కేంద్రంగా నిలిచింది ఆయన జీవితం. ఏ బోధకుడు నేర్పించినంతగా ఆయన వినయము, దీన మనసు, ఓర్పు, సహనాలను ప్రజలకు నేర్పించాడు. మానవ ప్రేమానురాగాలకు ఆయన క్రొత్త భాషను చెప్పాడు. ప్రేమను ఆయన తన నిత్య రాజ్యానికి పునాదిగా వేసుకున్నాడు. ఉప్పు నీళ్లలో పిడికిడు సుగంధ ద్రవ్యాలను వేసినప్పుడు అవి ఆ నీళ్లను ఎలా మధురంగా మార్చివేస్తాయో, అలానే అసూయ ద్వేషాలతో నిండి ఉన్న మానవ హృదయాలలోకి యేసు ప్రభు బోధలు వెదజల్లబడినప్పుడు అవి ఆ హృదయాలను ప్రేమ ఓటలుగా మార్చివేస్తాయి. ఆయనను గురించిన ప్రేమ సువార్త ప్రకటించబడిన ప్రతి చోట ప్రజల హృదయాలలో గొప్ప పరివర్తన రావడం ప్రారంభించింది. రక్షణ ప్రణాళిక రచించిన ప్రేమ హస్తాలు ఎంత అద్భుతమైనవి! రక్షణ ప్రసాదించిన కృపా కనికరాల జల్లులు ఎంత అమూల్యమైనవి! ఆకాశానికి భూమికి నిచ్చెన వేసింది కలువరి శిలువ బలియాగం. మానవాళిని దేవునితో సమాధానపరిచింది క్రీస్తు యేసు మరణం. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.